మొన్న పునర్నిర్మాణం జరిగితే దాన్ని కొంతమంది వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారట, విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టారు, అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరు ఏమంటారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన పని 2014లో 60% అయిపోయింది అమరావతి. 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ రోజున అసెంబ్లీలో కూడా అతను మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే, అమరావతి ఇక్కడే ఉండాలి, రైతులు కూడా మంచి పని చేశారు, రైతులు కూడా 35,000 ఎకరాలు ఇచ్చారు, రైతులందరికీ కూడా ధన్యవాదాలు తెలిపిన జగన్మోహన్ రెడ్డి, అతను అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి అసలు దాన్ని ఏం చేయాలనేది అతను మనసులో ఉండి అమరావతి అనే దాన్ని లేకుండా చేయాలని కూడా జగన్మోహన్ రెడ్డి పన్నాంగం పండాడు. ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి అక్కడే ఉంటుందన్నాడు, అన్ని కార్యక్రమాలకు కూడా దగ్గరగానే ఉంటుందన్నారు, విజయవాడ దగ్గరగా ఉంటుందన్నాడు, ఏపీకి కూడా సెంట్రల్లో ఉంటుందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేసేసాక అసలు అతను మాట్లాడే మాటలు కానీ అతను మాట్లాడిన లాంగ్వేజీ కానీ అమరావతిని అమరావతిని చంపేశాడు. చంపడం మామూలుగా చంపల, పెట్రోల్ బస్ తగలబెట్టినందుకు పనిచేసేసాడు జగన్మోహన్ రెడ్డి. మరి అదే విషయంగా మరి ఆ రోజున రోడ్లు వేయడం జరిగింది, సిమెంట్ రోడ్లు వేశారు, చాలా వరకు కూడా రోడ్ల పనులన్నీ అయిపోయినాయి. మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పట్టపగలు మిషన్లు తీసుకొచ్చి సిమెంట్ రోడ్లు బగలగొట్టించేసి ట్రాక్టర్లతో ఎత్తుకెళ్తుంటే ఆ మట్టి, ఆ సిమెంట్ రోడ్లో ఉన్న కంకరు మట్టి ఇదంతా ఎత్తుకెళ్తుంటే అమరావతి రాజధాని రైతులు పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఏం చెప్పారంటే, అమ్మా వర్షాకాలం వస్తుంది, గుంట్లో ఉండర కాడ పోయటానికి తీసుకెళ్తున్నారు అనే పోలీసులు సమాధానం చెప్పిన విషయం అది. అయితే సిమెంట్ రోడ్లు పొడిసేసేసి కంకర సిమెంట్ ఎత్తుకొని వెళ్ళి గుంటలు పొడుతారా? అంటే ఇప్పుడు అమరావతి నిర్మాణానికి పునర్నిర్మాణం చేస్తారు, దాన్ని కొంతమంది వైసీపీ వాళ్ళు ఇది దుష్ప్రచారం చేస్తున్నారు, ఇది ఏంటి అయిపోయిన దానికి మళ్ళీ పునఃప్రారంభం ఏంటి ఇది అని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? అమరావతి అనేది వైసీపీ నేతలకు కానీ వైసీపీ కుటుంబాల్లో కానీ ఎవరికి ఇష్టం లేదు. అసలు ఎవరికి వైసీపీలో ఎవరెవరైతే ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఇష్టం లేదు. మరి ఆ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఉండాలని అన్నాడు, కానీ అది కూడా దాన్ని కూడా నేను కూడా డెవలప్ చేసుకొస్తాననే దాని మీదుగా ఆ రోజున వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. మరి అదేవిధంగా కూడా మళ్ళీ ప్రారంభోత్సవం అనే దాని మీద కూడా అదంతా దాన్ని చంపేసేశారు కనుక మళ్ళీ దాన్ని బతికియాలి అంటే మరి అది బతికియాలి అనుకున్నప్పుడు కూడా మరి దాన్ని ఏదో కూడా పునర్నిర్మాణం చెయ్యాలి, మళ్ళీ అందరికి కూడా తెలియపరచాలి. ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ఉన్నారు, కానీ అందరూ కూడా తెలియపరచాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది కనుక ఆయన కూడా మోడీ గారిని ఆహ్వానించాడు. మరి వాళ్ళందరూ కూడా వచ్చి కూడా అమరావతిని 3 సంవత్సరాల్లో పూర్తి చేద్దామని మోడీ గారు కూడా హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నంత కాలం ఏపీలో ఎక్కడైనా కూడా రోడ్డుల్లో కానీ ఎక్కడన్నా డ్యాముల దగ్గర కానీ ఏదన్నా కానీ ఒక తట్టడ మట్టేసిన పాపన బాల రోడ్లన్నీ పాడైపోయినాయి. ఏపీ గవర్నమెంట్లో బస్సులన్నీ కూడా యాక్సిడెంట్లే. ఎందుకంటే ఆ గోతులను బట్టి ఒక గోతులోకి వెళ్తే ఇంకో గోతులోకి వెళ్తుంది, ఇంకో గోతులోకి వెళ్తే ఇంకో గోతులోకి వెళ్తుంది, టైర్లు పగిలిపోతున్నాయి, కమాన్ కట్టలు ఇరిగిపోతున్నాయి. కృష్ణానది పక్కన ఉంది, కరకట్ట పక్కన ఉంది, వరదలు వస్తే మునిగిపోతుంది. అందుకే మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది 3 రాజధానులు అయితే డెవలప్ అవుతుంది, అన్ని చోట్ల రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ ఇక్కడ కోనసీమ ఇవన్నీ డెవలప్ అవుతాయి, అందుకే మేము 3 రాజధానులు అన్నామని అంటున్నారు. దాని మీద మీరు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పాలకవర్గం కానీ వాళ్ళ వైసీపీ వాళ్ళు ఎవరైనా కూడా అంతా రాంగ్ రూటే. ఆ రోజున మరి ప్రతిపక్షంలో ఉన్నారు కదా చంద్రబాబు, అధికారంలో ఉన్నారు కదా, అధికారంలో ఉన్నప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజున ఎందుకు మాట్లాడాలా? కెస్టొడ్డు ఉంది, అది మునిగిపోద్ది అనేది ఎందుకు మాట్లాడాలా? అయితే తెలుగుదేశం గవర్నమెంట్ ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయాక 3 ముక్కలాట ఆడిన మాట జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలకే మంత్రులతో ఆడిచ్చాడు, 3 ముక్కలాట ఆడిచ్చేశాడు.
అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి భూములు కట్టబట్టడానికి చంద్రబాబు నాయుడు గారు చూస్తుంది అని మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. వైసీపీ వాళ్ళకి నిద్రపడతలు. అప్పుడు వైసీపీ ఎవరైతే నాయకులు ఉన్నారో అంబటి రాంబాబుతో సహా నిద్రపడతలేదు వాళ్ళకి. ఎందుకంటే ఇది ఎట్టయినా 3 సంవత్సరాలతో రాజధాని పూర్తి అయిపోద్ది, మళ్ళీ ఇక మనం అధికారంలో వచ్చే పని లేదు, అసలుగా మనకి భవిష్యత్తు అంటూ లేదు. చంద్రబాబు నాయుడు గారు కనుక డోర్లు తీసుంటే జ్వరపడటానికి వైసీపీ వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా చంద్రబాబు నాయుడు గారు కూడా డోర్లు వేసి ఉంచుతున్నాడు, ఎందుకంటే వైసీపీ వాళ్ళు వచ్చి జ్వరపడతారేమోనని. అయినా ఇంకొక విషయం, అసలు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అమరావతిని చంపేసింది వైసీపీ ప్రభుత్వమే. మన నాయకులు ఉన్నారు చూసారా, ఆ నాయకులందరూ కూడా ఒకరు కాకపోయినా ఒకరైనా కూడా చేద్దాము కడదామనే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇదంతా కూడా వర్షం వస్తుంది మునిగిపోద్ది అనే దాని మీద వాళ్ళ కాడికి వైసీపీ నేతల కాడికి ఎక్కువగా ఆలోచన పరులు కానీ ఇంజనీర్లు కానీ పార్టీలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అవన్నీ కూడా వీళ్ళేం చెప్పవసరం. అంటే రాష్ట్రంలో ఈ గవర్నమెంట్ వచ్చిన వాళ్ళ నాయకులు ఖజానాలోకి వెళ్ళిపోతుంది కానీ ప్రజలకి ఎటువంటి సేవలు చేయట్లేదు, ఎటువంటి కార్యక్రమాలు చేయట్లేదు, అది ఇదని మాట్లాడుతున్నారు. అసలు అది వాళ్ళు మాట్లాడడానికి అర్హులు కాదండి. వైసీపీ వాళ్ళు మాట్లాడడానికి అర్హులు కాదు. అసలు వాళ్ళు ఎంతవరకు నిద్రపట్టక మేలుకు వచ్చి నిద్రపోతా లేచినప్పుడల్లా ఏదో ఒకటి మాట్లాడాలని అంటమే కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు అడ్మినిస్ట్రేషన్తోనే ఉంటాడు. ఆ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే జరిగిద్ది, ఎటువంటి ఇబ్బందులు లేవు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మిస్తారని నమ్మకం మీకుందా? 100% నమ్మకం ఉంది, ప్రజలకు కూడా నమ్మకం ఉంది. నా నమ్మకమే కాదు, 100% ఏపీలో 5 కోట్ల మందికి కూడా పూర్తి నమ్మకం ఉంది. అదే కనుక వైసీపీ వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు నిద్రపట్టిన కారణం కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు దీన్ని నిర్మించుతారు, సమస్య లేదు. ఎలా అంటే ఆయన తిప్పలపడి ఆయన తీసుకొస్తాడు, ఎక్కడైనా కూడా ఆయన తాగలిగిన సమర్థుడు, ఏదైనా కూడా చేయగలిగినంత సమర్థుడు ఇవాళ ఉందా ఏపీలో మొత్తం మీద. ఎవరైనా కూడా ముఖ్యమంత్రిగా ఆయన కావాలని కోరుకున్నారు. మరి ఒకనొకప్పుడు వైసీపీకి 56-55 సీట్లు ఇచ్చిన ఘనత ప్రజలు మరి వాళ్ళు ఏమయ్యారండి, 11 సీట్లు పరిమితి చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కాదు, మళ్ళీ బాబు గారు రావాలి, కూటమి రావాలి. ఈ కూటమి తలుచుకుంటే నీది అయిద్ది అనే దాని మీద కూడా ప్రజలు కూడా 64 సీట్లు ఇచ్చారు. 64 సీట్లు ఇచ్చి కట్టండి మేము ఉండం వెనకాలని ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారికి భరోసా ఇచ్చారు, హామీలు ఇచ్చారు.